హలో గైస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి 2024కు సంబంధించి మరి చాలామంది విద్యార్థులు వచ్చేసరికి రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ ఎలా అప్లై చేయాలి బ్రో అని చాలామంది తరచుగా కామెంట్ చేస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 60 మెంబర్స్ వరకు అయితే కూడా నిన్న కామెంట్ అయితే చేశారన్నమాట. మరి వారికైతే కూడా ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అదేవిధంగా సప్లిమెంటరీ కానివ్వండి లేదా ఇంప్రూవ్‌మెంట్ కానివ్వండి వీటికి ఎలా అప్లై చేయాలి? వీటికి ఉంటే ఎంత ఫీజు ఉంటుంది అనేది చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్‌ని అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే ఇచ్చాను అఫీషియల్‌ది. అందులో మీరు వెళ్ళి ఫాలో చేసి మనకైతే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై అయితే చేస్తాను. కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా అయితే ఉంటుంది. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇక్కడ చూసాం కదా, ఈ వెబ్సైట్ వచ్చేసరికి మనకి టీఎస్బీఐ ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మనం ఇంతకుముందు ఆర్టికల్ కూడా చెప్పిన విషయం ఏంటి అంటే రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ అనేది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా మనకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ ఇంతవరకు అయితే కూడా అట్లాంటి ఆప్షన్ కూడా చూపించట్లేదండి. నేను ఇప్పటి నుంచి కాదు, దగ్గర దగ్గర 2-3 డేస్ నుంచి అయితే చూస్తున్నాను రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కి సంబంధించి. ఎప్పుడు ఆప్షన్ పెడతారని చూస్తున్నాను. బట్ ఇంతవరకు అయితే ఆప్షన్ అయితే కూడా ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా చెప్పిన ప్రకారం ఏంటంటే 25కి అయితే కూడా మనకి చెప్పారు. 25కి అయితే కూడా మనకి పెడతామని చెప్పారు ఆప్షన్. బట్ ఇంతవరకు అయితే కూడా ఆప్షన్ అయితే పెట్టలేదు. ఒకసారి మీ కాలేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అడగండి. వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ లాగిన్ ఉంటే మాత్రం వాళ్ళని అయితే కూడా అప్లై చేయమనండి రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్. ఒకవేళ వాళ్ళకి అప్లై మ్యాక్సిమం అయితే కూడా వెబ్సైట్లో పెట్టాలండి, కానీ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. ఒకసారి మీ కాలేజ్ వాళ్ళని కూడా అడగండి. ఒకవేళ వాళ్ళ దగ్గర ఈ ఆప్షన్ వాళ్ళకి చూపిస్తుందంటే వాళ్ళని కూడా అప్లై చేయమని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి సప్లిమెంటరీ అదేవిధంగా ఇంప్రూవ్‌మెంట్ అని చాలామంది అడుగుతున్నారు. బ్రో సప్లిమెంటరీ ఎక్కడ అప్లై చేయాలి అంటే చాలామంది అడుగుతున్నారు. మీకు ఇది ఆన్లైన్ పోర్టల్‌లో అయితే కూడా అవైలబుల్‌గా అయితే ఉండదు. ఓన్లీ మీకు ఆన్లైన్ పోర్టల్‌లో అవైలబుల్‌గా ఉండేది ఒక రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్. బట్ అది కూడా ఇంతవరకు ఆన్లైన్ పోర్టల్‌లో పెట్టలేదు. మీరు సప్లీ కానీ ఇంప్రూవ్‌మెంట్ కానీ మీరు అమౌంట్ కట్టాలన్నా కానివ్వండి, అప్లై చేయాలన్నా కానీ ఇంతకుముందు మీ కాలేజ్ ఏ కాలేజ్‌లో అయితే ఉన్నారో వాళ్ళని మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే మీకు ఈ సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్‌మెంట్ కానీ వాళ్ళే డబ్బులు తీసుకుంటారన్నమాట. దీనికైతే కూడా అఫీషియల్‌గా ఆన్లైన్ పోర్టల్ అయితే ఎట్లాంటి దీనికి సంబంధం అయితే లేదు. మనకి ఒక సబ్జెక్ట్‌కి ఎంత ఉంటదంటే ఇప్పుడు మీరు సప్లిమెంటరీ రాయాలంటే మాత్రం యాజ్ పర్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే 500 ప్లస్ 150 తీసుకుంటారు. బట్ కొన్ని ప్రైవేట్ కాలేజ్‌లో ఇంకా కొంచెం దోపిడీ ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు ఎంతైనా అమౌంట్ తీసుకోవచ్చు. అది మనం చెప్పలేం. బట్ గవర్నమెంట్‌లో మాత్రం 500 ప్లస్ 150 కానీ అట్లా తీసుకుంటారన్నమాట. ఇంప్రూవ్‌మెంట్ అలానే తీసుకుంటారు. సప్లిమెంటరీ అలానే తీసుకుంటారు. ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ తెలియజేస్తుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నిరభ్యంతరంగా మన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ అయితే కూడా మీరు అక్కడ మమ్మల్ని ఫాలో చేసి మీరు మాకు మెసేజ్ చేయండి. మేము వితిన్ 12 అవర్స్‌లో అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇది గైస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.